ఇప్పుడేంటి అంటే ఈ సింబల్స్ని రీప్లేస్ చేయాలి. ఎక్కడ? కింద ఈక్వేషన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏది కరెక్ట్గా లేదు అంటే LHS ఈక్వల్ టు RHS అయితే కరెక్ట్ అయినట్టు, ఇలా రీప్లేస్ చేసిన తర్వాత. ఒకవేళ LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అయితే అది నాట్ కరెక్ట్, అదే కరెక్ట్ ఆప్షన్. సో చెక్ చేద్దాం. ఇక్కడ కంపల్సరీ మనం చెక్ చేయాలి. చెక్ చేయకుండా మనం ఆన్సర్ని పెట్టలేమన్నమాట. ఆప్షన్ ఏ, ఇక్కడ ప్రతి ఆప్షన్ని చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏలో ఇచ్చింది ఏంటి? 22 + 7 - 3 × 9 = 148. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు వీటిని రీప్లేస్ చేయాలి. ప్లస్ అంటే ఏంటి? ఇంటూ, మైనస్ అంటే ప్లస్, ఇంటూ అంటే మైనస్. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటూకి ఇవ్వాలి. 22 × 7 1, 7 2s are 14, 7 2s are 14, 15, 154 + 3 - 9. సో 157 - 9, 157 - 9, 148. సో ఇక్కడ ఇది కరెక్ట్ అయింది. చూసారా? ఇక్కడ రీప్లేస్ చేసిన తర్వాత వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అయింది. అంటే ఇది LHS ఈక్వల్ టు RHS అయింది. మనల్ని అక్కడ కరెక్ట్ అడిగారా, నాట్ కరెక్ట్ అడిగారా? నాట్ కరెక్ట్ అడిగారు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక ఆప్షన్ని చెక్ చేయాలి, తప్పదు. ఓకేనా? నాట్ కరెక్ట్ అయింది మాత్రమే మన కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 33 × 5 -10 + 20 = 228. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ రీప్లేస్ చేయాలి. -33 ఇంటూ ప్లేస్లో మైనస్ ప్లేస్లో ప్లస్ ప్లేస్లో ఇంటూ. ఇది కరెక్ట్గా రీప్లేస్ చేస్తేనే మళ్ళీ మన కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇంటూ చేయాలి కదా. 33 - +200 అంటే 33 - 5 28, 28 + 200 228. ఇక్కడ ఏమైంది? ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయితే ఇది మళ్ళీ కరెక్ట్, బట్ మనకు కావాల్సింది నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మనం ఆప్షన్ సిని చెక్ చేద్దాం. మనకి ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఇక్కడ మనకి ఏంటంటే LHS ఈక్వల్ టు RHS అయితే అది కరెక్ట్ ఆన్సర్ కాదు, నాట్ కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి LHS నాట్ ఈక్వల్ టు RHS అంటే ఇక్కడ చూడండి 148 = 148 కదా, ఇక్కడ మనకి రావాల్సింది కూడా. ఇక్కడ 228 = 228 మనకి రావాల్సింది అదే కదా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 7 ఈ వచ్చేసి ఇచ్చిన కండిషన్స్. ఓకేనా? మళ్ళీ కలిపేయొద్దు. 7 + 28 -3 × 52 = 127. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు రీప్లేస్ చేయాలి. సో 7 ప్లస్ అంటే ఇంటూ 28 మైనస్ అంటే ప్లస్ ఇంటూ అంటే మైనస్. రీప్లేస్ చేసి కరెక్ట్ ఇక్కడ సాల్వ్ చేసి వచ్చిన వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ అయితే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా? సో 7 × 28, 7 8s are 56, 7 2s are 14, 196 + 3 - 52, 199 - 52. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 9లో 2 పోతే 7 4 1 147 నాట్ ఈక్వల్ టు 127. ఇప్పుడు అక్కడ అడిగింది నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషనే కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ వచ్చే ఈక్వేషన్ అడగలేదు, నాట్ కరెక్ట్ వచ్చేది అడిగారు. సో ఆప్షన్ సి. ఇంకా ఆప్షన్ డి చెక్ చేయాలా మేడం అంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఒక ఆన్సర్ వచ్చేసింది కదా. మళ్ళీ ఇంకొక ఆప్షన్ని కూడా చెక్ చేస్తూ మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. మేడం ఇప్పుడు మనకి అక్కడ 1 మినిట్ టైం ఉండదు, 1 మినిట్ కూడా ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే మీకు టైం అంతా సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి చెప్తూ ఇంత టైం తీసుకున్నాను. అదే మనకి మనం ఇండివిజువల్గా చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేస్తూ సో ఈక్వేషన్ నాట్ కరెక్ట్ కదా, కరెక్ట్ అయింది, ఇది తీసేసి అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోగలమంటే ఇలా ప్రాబ్లమ్స్ని, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని, ఇప్పుడు ఈ టాపిక్ని మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ టాపిక్ మీద ఒక 50 ప్రాబ్లమ్స్ కంటిన్యూగా ఒక 1 అవర్ కూర్చొని సాల్వ్ చేసేయండి. మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఎంత ఫాస్ట్నెస్ వస్తుందో మీకే తెలుస్తుంది అనమాట. సో అంటే ఒక ప్రాబ్లం ఫస్ట్ ఇప్పుడు ఒక 10 ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ టైం పట్టింది అనుకోండి, నెక్స్ట్ 20 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సేమ్ 10 మినిట్స్ పడుతుంది. అంటే మీరు 10 ప్రాబ్లమ్స్ని 20 మినిట్స్లో చేస్తే నెక్స్ట్ 20 ప్రాబ్లమ్స్ని 20 మినిట్స్లో చేస్తారు. అంటే మీరు ఇంకొక 10 ప్రాబ్లమ్స్ని ఎక్స్ట్రా చేశారు ఆ సేమ్ టైంలోనే. ఎందుకంటే
ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ మీద మనం టైంని సేవ్ చేసుకుంటాం. ఎవరికైనా అంతే, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మన మైండ్ అనేది షార్ప్ అవుతుంది. సో షార్ప్ అవటం వలన మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాం అనమాట.